సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ వరమని ప్రభుత్వ విప్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. బుధవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గం కేంద్రంలో 76 మంది లబ్ధిదారులకు 66 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కువ ఇచ్చిన నియోజకవర్గం మనదేనని, మన నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కళ్ళులాగా మంచిగా దూసుకెళ్తున్నాం. మనం ఎక్కడ జనాలను ఇబ్బంది పెట్టడం లేదు. బ్రహ్మాండంగా పరిపాలన పోతుంది. పెన్షన్లు వస్తున్నాయి. అన్ని సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. అన్నీ చేస్తున్నాం. ఇంకా 1-2 డాలర్స్ ఉంది, అది కూడా 18 మంత్స్లోనే ఇవన్నీ చేసాం. ఇంకా ఈ 5 మంత్స్లో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. సో కాబట్టి ఇది మంచి ప్రభుత్వం. ఇదే విధంగా మీ సహకారం ఎప్పుడు ఉండాలని చెప్పి మేమందరినీ కూడా కోరుకుంటున్నాం. స్పెషల్లీ కూటమి ప్రభుత్వాన్ని మన ఉమ్మడి నాయకుల్ని ఒకటే ఒకటి కోరుతున్నాను. కొంతమంది కావాలనే ప్రభుత్వం మంచిగా నడుస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ ఆలోచన సృష్టించడానికి ట్రై చేస్తారు. ఇలాంటి బోగస్ మాటలు మనం వినవద్దు. మనం ఎలా మంచిగా పనిచేసుకొని ముందుకు పోతున్నామో అదే విధంగా దూసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కూడా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, జనసేనలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు, బీజేపీలో ఉండేవాళ్ళు, ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా పనిచేసి ఇక్కడ ఈ జీడినెల్లూరులో తెలుగుదేశం పార్టీ జెండా, ఉమ్మడి కూటమి ప్రభుత్వం జెండా ఎప్పుడూ రెపరెపలాడాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం.